తారకరత్న మరణించి 2 ఏళ్లవుతోంది. లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. తారకరత్న మరణంలో అతని భార్య అలేఖ కుంగిపోయారు. 3 బిడ్డల్ని పోషిస్తూ అలేఖ్య తన కాళ్లమీద తానే నిలబడుతోంది. ఇక అలేఖ్య నిత్యం తారకరత్నను తలుచుకుంటూనే ఉంటారు. తారకరత్న మీద అలేఖ్య వేసే పోస్టులు అందరినీ కదిలిస్తూ ఉంటాయి. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఓపు అంటూ ఆమె వేసే పోస్టులు అందరినీ ఎమోషనల్ గా టచ్ చేస్తూ ఉంటాయి. అలేఖ్య తారకరత్న తాజాగా తన భర్త 2వ వర్ధంతి సందర్భంగా ఓ పోస్ట్ వేసింది. తారకరత్న 2023 ఫిబ్రవరి 18న మరణించిన సంగతి తెలిసిందే. లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్నకు హార్ట్అటాక్ రావటం, ఆ తర్వాత బెంగళూరు హాస్పిటల్లో కొన్ని రోజులు చికిత్స అందించటం, చివరకు వైద్యులు ప్రాణాలు కాపాడలేకపోవటం అందరికీ తెలిసిందే. తన భర్త మరణించి 2 ఏళ్లవుతున్న సందర్భంగా అలేఖ్య తారకరత్న ఎమోషనల్గా ఓ పోస్ట్ వేసింది. నువ్వు వెళ్ళిపోతూ మిగిల్చిన ఈ శూన్యాన్ని ఈ ప్రపంచంలో ఇంకేదీ భర్తీ చేయలేదు. నిన్ను ఈ విధి మా నుంచి దూరం చేసింది. ఈ గాయాన్ని ఈ కాలం కూడా మాన్పించలేదు. బద్దలైన గుండె మళ్ళీ అతకలేదు. మనం ఇలా విడిపోకుండా ఉండాల్సింది. నువ్వు మాతో ఉండకపోవచ్చు, కానీ నీ ప్రభావం మా జీవితాల మీద ఉంటుంది. మా కలలో నువ్వు ఎప్పటికీ బతికే ఉంటావు. నువ్వు లేని ఈ బాధను నేను మాటల్లో చెప్పలేను. మిస్ యూ అంటూ అలేఖ్య తారకరత్న ఎమోషనల్ పోస్ట్ వేశారు. తారకరత్న గురించి అలేఖ్య నిత్యం ఏదో ఒక పోస్ట్ వేస్తూనే ఉంటుంది. ఓపు అంటూ ప్రేమగా పిలుస్తూ పోస్టులు వేస్తుంది. తిరిగిరా అంటూ పిలుస్తూ ఏడ్చేస్తూ ఉంటుంది. అలా తారకరత్న కోసం అలేఖ్య పెట్టే పోస్టులు అందరినీ కదిలిస్తూ ఉంటాయి. తారకరత్న వర్ధంతి సందర్భంగా ఇలా ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసింది అలేఖ్య. తన కొడుకుని తారకరత్నలా తయారు చేసింది. ప్రస్తుతం అలేఖ్య తన పిల్లలే ప్రపంచంగా బ్రతికేస్తుంది. తారకరత్న అమ్మా నాన్న అయితే ఇంకా అలేఖ్యను పిల్లల్ని దగ్గర తీసుకున్నట్టుగా కనిపించటం లేదు. బాలయ్య, విజయసాయిరెడ్డి మాత్రమే తన గురించి పట్టించుకుంటారన్నట్టుగా వారే తనకు ఇష్టమని అలేఖ్య చెబుతూ ఉంటుంది. ఆ మధ్య అలేఖ్య తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెడుతూ తారకరత్న చనిపోయాక మీకు ఎవరు సపోర్ట్గా నిలిచారు అని అడిగితే బాలయ్య, విజయసాయిరెడ్డి గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.